నటి పూనం కౌర్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టులతో ట్రెండింగ్లో ఉంటారన్న విషయం తెలిసిందే. పలు సమస్యలు, సామాజిక అంశాలపై ఆమె తన గొంతు వినిపిస్తూనే ఉంటారు. తన కామెంట్స్తో వైరల్ అవుతూ ఉంటారు కూడా. ఒక్కోసారి ఆమె ట్వీట్స్ వివాదాస్పదంగా కూడా మారుతూ ఉంటాయి. తాజాగా ఎక్స్లో మరో పోస్ట్ పెట్టారు పూనం కౌర్. మహిళలెవరూ సీఎం సమావేశానికి వెళ్లేంత ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడలేదని పూనం కౌర్ అన్నారు. ఎందుకంటే మహిళలకు ఎలాంటి సమస్యలు ఉండవని వ్యంగ్యంగా మాట్లాడారు. వ్యాపార లేదా ఇతర విషయాల్లో హీరోలకు సమస్యలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ అంతా సపోర్టుగా నిలబడుతుందని పూనం వ్యాఖ్యానించారు. అదే సమయంలో మహిళలకు ఒక్క సమస్య కూడా ఉండదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే పూనం కౌర్ పోస్ట్ నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. టాలీవుడ్ ప్రముఖులు జరిపిన భేటీని ఉద్దేశించిందేనని క్లియర్ గా తెలుస్తోంది. దీంతో ఆమె పోస్ట్ వైరల్ గా మారగా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు, తమ అభిప్రాయాలు చెబుతున్నారు. అయితే ఇన్స్టా స్టోరీలో సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించారు పూనం. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన సామాన్య మహిళ రేవతి గురించి చాలా బాధపడుతున్నారని అన్నారు. కానీ మీటింగ్లో ఒక్క మహిళ కూడా లేరేంటని అడగలేకపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పూనం పోస్టులు వైరల్ అయ్యాయి. ఇక నిన్న హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ కి చెందిన సుమారు 50 మంది ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ముందు సినీ పెద్దలు కొన్ని కీలకమైన ప్రతిపాదనలు ఉంచగా సర్కార్ కూడా కొన్ని ప్రతిపాదనలు ఉంచింది. వివిధ సూచనలు కూడా చేసింది. అయితే ఆ సమావేశానికి హీరోల్లో వెంకటేష్, నాగార్జున, శివబాలాజీ, కిరణ్ అబ్బవరం, సిద్దు జొన్నలగడ్డ తదితరులు వచ్చారు. నిర్మాతల్లో నాగవంశీ, కేఎల్ నారాయణ, నవీన్, రవిశంకర్, దానయ్య పలువురు హాజరయ్యారు. దర్శకుల్లో రాఘవేందర్ రావు, త్రివిక్రమ్, కొరటాల శివ, వీరశంకర్ సహా మరికొందరు డైరెక్టర్స్ అటెండ్ అయ్యారు. మహిళా సెలబ్రిటీలెవరూ కనిపించలేదు. ఇప్పుడు ఆ విషయంపైనే పూనం స్పందించారు.